హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామందికి సీరమ్స్ గురించి తెలుసు కదా. స్కిన్ అనేది మంచి కలర్ ఉండి మంచిగా బ్రైట్గా స్కిన్ అనేది చాలా హెల్తీగా కనిపించాలంటే ఖచ్చితంగా సీరమ్స్ని వాడాలి. విటమిన్ సి సీరమ్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేయాలి. అది కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా మీ ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే ఎక్కువ వయసు ఉన్నా సరే చాలా తక్కువ వయసు ఉన్నట్టు కనిపించడానికి కూడా ఈ సీరమ్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. కాకపోతే మనం వీటిని బయట కొనుక్కోవాలంటే మార్కెట్లో ఏంటంటే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఒక 2000, 3000 అలా ఉంటాయి అన్నమాట. అయితే అలా ఎక్కువ మనీ పెట్టి కొనుక్కోలేము. కాబట్టి ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి విటమిన్ సి సిరమ్ని నేను ఇంట్లోనే తయారు చేసుకొని చూపిస్తాను. ఇది మనకి చాలా తక్కువ రేట్ అనమాట. కన్ఫామ్గా ఒక 10 to 20 రూపీస్లోనే మనకి దీన్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే వీడియోని అయితే చూడండి. చూసి ఒకసారి మీరు తయారు చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే క్యారెట్స్ అనమాట. ఒక 2 క్యారెట్లను తీసుకొని ముందుగా వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత తడేమి లేకుండా నీట్గా ఏదైనా క్లాత్ తీసుకొని తుడిచేసి తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్లో ఏంటంటే విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే మన స్కిన్ని కాపాడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. విటమిన్ సి అనేది ఏంటంటే స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ మొటిమలు, పిగ్మెంటేషన్ ఎటువంటి ఉన్నా సరే వాటిని అన్నిటిని కూడా కొట్టేసి స్కిన్ అనేది మెరిసేలా చేయడానికి, అలాగే యవ్వనంగా స్కిన్ అనేది కనిపించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకా దీనిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే స్కిన్ మీద ఏదైనా ట్యాన్ కానీ మృతకణాలు కానీ వాటిని అన్నిటిని కూడా పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా కాంతివంతంగా బ్రైట్గా మారడానికి అన్నమాట. ఇది చాలా బాగా యూస్ అవుతుంది. స్కిన్ అనేది ఆరోగ్యంగా మృదువుగా మార్చడానికి, అలాగే అందంగా మార్చడానికి ఈ క్యారెట్లు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరైతే కనుక క్యారెట్లను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని వీటిని మీరు మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ సీరం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ని హెల్తీగా మార్చడానికి, అలాగే చక్కగా లోపలికి వెళ్ళిపోయి మచ్చలు కానీ మొటిమలు కానీ వాటిని అన్నింటినీ కూడా పోగొట్టేసి స్కిన్ అనేది మంచి బ్రైట్గా కనిపించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక మీరు వాటర్ ఏమి కలపొద్దు. వాటర్ కలపకుండానే మీరు మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇది చూపిస్తాను ఎలా అన్నది కూడా. నేనైతే కనుక ఏ వాటర్ కలపలేదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అవుతుంది వాటర్ కలపకపోతే కనుక. ఎందుకంటే వాటర్ కలిపితే పాడైపోతుంది. కాబట్టి మీరైతే కనుక వాటర్ని అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా సీరమ్ని ఖచ్చితంగా వాడాలి. వాడితేనే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే స్కిన్ ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే స్కిన్ అనేది చక్కగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా, మనం ఎలాగో బయట కొనుక్కోలేము కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఒక గిన్నెలోకి అయితే కనుక కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని అయితే కనుక సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్, క్యారెట్ పేస్ట్, దాన్ని వేసేసుకోవాలన్నమాట. దాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని కొంచెం సేపు వేడి చేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది చక్కగా అది గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట. గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 5 minutes అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా వేడి చేసుకోండి. ఈ సీరం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ మీద ఉన్న ఎటువంటి సమస్యలైనా పోగొట్టేసి స్కిన్ లోపలికి వెళ్ళిపోయి స్కిన్ అనేది మంచిగా బ్రైట్గా కనిపించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇదైతే కనుక. ఎందుకంటే మనం బయట మార్కెట్లో మనకి 2000, 3000 పెట్టి కొనుక్కోవాలంటే చాలా కష్టం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కొనుక్కోలేని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని వాడితే కనుక మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే సీరమ్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట.
మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంచడానికి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా మనకి తక్కువ ఖర్చే కదా, ఓన్లీ ఒక 20 రూపీస్ 30 రూపీస్లోనే మనకి ఇది తయారైపోతుంది. కాబట్టి దీన్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడున్న చలికాలంలో కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. పొడి పారిపోవడం చర్మం అనేది అలా అవ్వకోకుండా చక్కగా చాలా బాగుంటుంది స్కిన్ అనేది. ఈ వింటర్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా ఒక క్లాత్లోకి తీసుకొని మొత్తాన్ని వేసేసుకొని మనం ఆయిల్ మాత్రమే తీసుకోవాలన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, ఇదైతే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా అవుతుంది. అలాగే చక్కగా మంచి కలర్లోకి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ కూడా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో, గోల్డెన్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇక్కడ మనం రాసుకుంటే కనుక ఇది కనుక ఖచ్చితంగా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట మనం తయారు చేసుకోవడం కూడా. చూసారు కదా, ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. మనకి దీన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. మనకి స్కిన్ మీద రాసుకుంటే కనుక స్కిన్ కూడా చాలా మెరుస్తుంది అనమాట. మీకు చూపిస్తాను నేను. తర్వాత ఏంటంటే దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సింది అలోవెరా జెల్. దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు కలబందని కాకుండా ఈ విధంగా జెల్ని తీసుకోండి. దీంట్లో ఏంటంటే మనకి స్కిన్ని మంచిగా బ్రైట్గా చేయడానికి, అలాగే చక్కగా మంచి కలర్ రావడానికి, ట్యాన్ మచ్చలు మొటిమలు అన్నిటిని పోగొట్టడానికి ఈ అలోవెరా జెల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని అయితే తప్పకుండా తయారు చేసుకొని వాడండి. ఖచ్చితంగా మీరు 1 మంత్ ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు అయితే కనుక చాలా బాగా నచ్చుతుంది. మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఇది కనుక యూస్ చేస్తే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేయాలి మన ఫేస్కి, అలాగే ఎప్పుడు రాసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు దీన్ని ఎప్పుడు రాసుకోవాలంటే నైట్ పడుకునే ముందు మీరు మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఒక 4-5 చుక్కలు మన ఫేస్కి రాసేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి. సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఫేస్ మొత్తానికి రాసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రాసేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని అలా వదిలేసి నిద్రపోండి. ఇంకా మార్నింగ్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా మీరు డైలీ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు 1 మంత్లో ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. అలాగే చాలా మెరుస్తుంది అనమాట. స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇందులో యూస్ చేసినవి ఏంటి, క్యారెట్, తర్వాత ఆయిల్, నెక్స్ట్ అలోవెరా, ఈ 3నే. కాబట్టి సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైము పట్టదు. అలాగే దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని డైలీ దాన్ని మీరు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. రాసుకుంటూ ఉండొచ్చు. ఒక 1 మంత్కి ఒకసారి, లేదంటే కనుక 15 డేస్కి ఒకసారి అయినా సరే ఈ విధంగా తయారు చేసేసుకొని మీరు దీన్ని కనుక డైలీ నైట్ టైం అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా 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 బాగుంటుందన్నమాట. 100% మీ స్కిన్ అనేది హెల్తీగా మారుతుంది. మీరు దీని కలర్ ఎలా అయితే ఉందో ఆయిల్ కలర్ సేమ్ అదే విధంగా మీ ఫేస్ కూడా చక్కగా మంచిగా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం అబద్ధం అనుకోవద్దు ఎవరు కూడా. నేను కూడా యూస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పట్లేదు. నేను కూడా యూస్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా యూస్ చేస్తే నాకు రిజల్ట్ ఎలా ఉందన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో అయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఎంత సింపుల్గా సీరమ్ని ఇంట్లోనే, విటమిన్ సి సీరమ్ని ఇంట్లోనే ఎంత బాగా తయారు చేసుకోవచ్చో. చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.